ఎన్టీఆర్ గారికి భారీ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి. షాక్లో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్కసారిగా షాక్కి గురైపోయారట. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాగో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నాడా, అందుకోసమని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆఫర్ ఇచ్చారా ఎన్టీఆర్కి అంటూ చెప్తూ ఉన్నారట. మరి దీనికి సంబంధించినటువంటి అసలు విషయాలేంటో, పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం ఎంతగానో దోహదపడతానని, కానీ దానికంటూ సమయం రావాలని చెప్పుకొస్తున్న నేపథ్యం తెలిసిందే కదా. కానీ మరొక పక్క టీడీపీ ముఖ్య నేతలే ఎన్టీఆర్ గారిని రాజకీయ రంగంలోకి రాకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయం తెలీదు అంటూ, తను పిల్ల కాకి అంటూ హేళనగా మాట్లాడారు కదా. అయితే మరి అవన్నీ కూడా స్వీకరించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చాలా మౌనంగా, సైలెంట్గా ఉండి నా సమయం వచ్చినప్పుడు నా సత్తా చూపిస్తాను అంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అయితే మరి ఇలా సాగిపోతున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా క్యాష్ చేసుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ గారికి భారీ ఆఫర్ ఇచ్చారట. మరి ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారు మీరు మాత్రం ప్రజా పరిపాలన కోరుకుంటున్నారు, కానీ మిమ్మల్ని టీడీపీ బరిలోకి దిగకుండా చేస్తూ ఉన్నారు మీ ముఖ్య నేతలే. అందుకోసమని మీరు పరిపాలన చేసి అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రమే చేయాలి అంటూ, మీరు ఈ పార్టీకి తోడుగా ఉంటే మరెంతో మంచి పనులు చేయొచ్చు అంటూ చెప్పుకొచ్చారట. మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలాంటి ఆఫర్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు సైతం ఒక్కసారిగా కంగు తిన్నారట. నేనైనా జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీ రంగంలోకి ఆహ్వానించి ఉంటే బాగుండు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలో చేరుతాడా లేదా అనేది సందేహంగా ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు తల పట్టుకున్నారట.